గుడ్ మార్నింగ్. మన ఫేవరెట్ స్టాక్, నా యొక్క ఫేవరెట్ స్టాక్ స్వెన్ ఫార్మాలో కోహెన్స్ లైఫ్ సైన్సెస్ విలీనానికి బీఎస్సీ ఎన్ఎస్సి ఆమోదం తెలిపింది. స్వెన్ ఫార్మాటికల్లో కోహెన్స్ లైఫ్ సైన్సెస్ విలీనం కానుంది. దీనికి ఎన్ఎస్సి బీఎస్సీ అనుమతినిచ్చాయి. ఈ విలీన ప్రక్రియ వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో పూర్తవుతుందని స్వెన్ ఫార్మాటికల్ వెల్లడించింది. అగ్రశ్రేణి పిఈ పెట్టుబడుల సంస్థ అయిన అడ్వాంట్ ఇంటర్నేషనల్ స్వెన్ ఫార్మాటికల్కు 50.1% వాటా ఉంది. ఈ సంస్థ కోహెన్లో 100% వాటా ఉండడం గమనార్హం. స్వెన్ ఫార్మాలో కోహెన్ లైఫ్ సైన్సెస్ విలీనం పూర్తయితే స్వెన్ ఫార్మాలో అడ్వాంట్ ఇంటర్నేషనల్ వాటా 66.7% పెరుగుతుంది. అంతేకాక ఈ విలీనం వల్ల స్వెన్ ఫార్మాకు 3 వ్యాపార విభాగాలైన ఫార్మా, సిడిఎంఓ, అగ్రా కెమికల్స్, సిడిఎంఓ, ఏపీఐ, యాక్టివ్ ఫార్మా, ఇంటిగ్రేటెడ్ కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థగా గుర్తింపు లభిస్తుంది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మెరుగైన ఆదాయాలు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. వచ్చే 5 ఏళ్లలో ఆదాయాలను రెట్టింపు చేయాలనే లక్ష్యం స్వెన్ ఫార్మాటికల్ యాజమాన్యానికి ఉన్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. ఇదే కాకుండా ఇంకా ఇతర ఔషధాల కంపెనీలు కొనుగోలు చేసే అవకాశాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు స్వెన్ ఫార్మా వివరించింది. అంటే దాదాపుగా 5 years హోల్డింగ్లో ఉంచుకుంటే మంచి పర్ఫార్మెన్స్ చూపించే అవకాశాలు ఉన్నట్లు మనకు ఈ విలీన ప్రక్రియలో ఉంటుంది. ఇప్పటివరకు అయితే పెద్దగా డివిడెండ్లు ప్రకటించలేదు. ఇది ఈ స్వెన్ ఫార్మా అనేటువంటిది మనకు సూర్యాపేట జిల్లాలో దగ్గర ఉంటుంది. హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుంది. ఈ యొక్క తెలంగాణలో ఈ యొక్క ఉన్నటువంటి ఫార్మాలలో ఒక స్వెన్ ఫార్మా కూడా స్మాల్ క్యాప్ అనుకోవచ్చు, కానీ చాలా పర్ఫార్మెన్స్ చూపిస్తుందని స్ప్లిట్ కావడం జరిగింది. విలీనం కూడా జరుగుతుంది. ఎన్ఎస్సి బీఎస్సీ ఆమోదం తెలిపినాయి. గత 5 years పెట్టుకుంటే టార్గెట్ని బాగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది ఒక మంచి ఫేవరెట్ స్టాక్గా మనం భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫార్మా కంపెనీస్లో రాబోయే కాలంలో మంచి లాభాలు వచ్చేదానికి ఈ యొక్క అవకాశం ఉంది అని స్వెన్ ఫార్మాకు మనం చెప్పుకుంటూ, ఎవరైనా సరే ఈ యొక్క ఫార్మాను తెలుగు వాళ్ళు ఎవరైనా అక్యుములేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ ఫైనాన్స్ అడ్వైజర్ను కలిసి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఇది అడ్వైజ్ కాదు, సలహా సూచనలు మాత్రమే. సలహాలో కొనమని కానీ అమ్మమని కానీ చెప్పడానికి నిబంధనలు ఒప్పుకోవు కాబట్టి ఆ విధంగా చెప్తాను. కాబట్టి నా పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి స్టాకు ఇది కూడా ఒకటని భావిస్తూ, ఇది ఉన్నాయి నా దగ్గర హోల్డింగ్లోనే ఉన్నాయి. ఒకటి కూడా ఇప్పటి వరకు ఈ యొక్క స్వెన్కు 2-3 టైప్స్లో వెళ్ళినా కూడా ఒక్క షేర్ కూడా అమ్మలేదు. ఇది భవిష్యత్తు రాబోయే కాలంలో 5 yearsలో బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ చేస్తూ, ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి దివీస్ కానీ, అదేవిధంగా చాలా రకాల అరబిందో కానీ ఇంకా రకరకాలైన కంపెనీలతో పోటీ పడుతుందని భావిస్తూ, చిన్న కంపెనీ అయినప్పటికీ పర్ఫార్మెన్స్ ఒక పెద్ద కంపెనీతో కోఆర్డినేషన్ చేస్తూ విలీనం ప్రక్రియ చేస్తుంది. కేంద్ర ఎన్ఎస్సి బీఎస్సీ ఒప్పుకోవడం వల్ల ఇది రేటు పెరిగే అవకాశం, టార్గెట్ కూడా మంచి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని అక్యుములేట్ చేసుకుంటే మంచిదని భావిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు డాక్టర్ రెడ్డీస్ అవన్నీ కూడా చాలా హై రేట్లలో ఉంటాయి. దివీసు, అదేవిధంగా రకరకాలైనటువంటి కంపెనీస్ దక్షిణాది రాష్ట్రాల్లో, తెలంగాణలో ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. విస్తరిస్తూ ఉన్నారు ఫార్మాకు. కాబట్టి ఇవన్నీ లాభాలు వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తుంది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.